Hey guys, welcome to my channel పవన్ బ్లాగ్స్. ఈరోజు నేను వెళ్తున్నాను తిరుపతి. తెలియకుండానే వెళ్తున్నాను. ఫుల్ వర్షం పడుతుంది. ఒంగోలు టు తిరుపతి రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలోనే వర్షం స్టార్ట్ అయింది. మొత్తం స్విమ్మింగ్ పూల్ అయిపోయింది రైల్వే స్టేషన్ దగ్గర. సో ఫుల్ పడుతూనే ఉంది నాన్ స్టాప్. దగ్గర రైల్వే స్టేషన్కి వచ్చేసాము. ఇది రైల్వే స్టేషన్ బయట అండి. ఎదురు ఉన్నదే రైల్వే స్టేషన్. ఇది రైల్వే స్టేషన్ ఫ్రంట్ ఎంట్రన్స్. తర్వాత లోపలికి వచ్చేసాను. ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నా. ట్రైన్ వచ్చేసింది. ఇప్పుడు దాకా వెయిట్ చేసి అరగంట లేట్ వచ్చిందండి. యాప్లో ఏమో ట్రైన్ కరెక్ట్ టైం అని చూపిస్తుంది. ఇక్కడికి వచ్చాకేమో అరగంట లేట్ చూపిస్తుంది. అప్పుడప్పుడు ఈ యాప్లో ట్రాకింగ్ సిస్టమ్ కూడా వరస్ట్గా తయారైంది. అరగంట అక్కడే ట్రైన్ కోసం వేచి చూస్తా, దోమలు కుట్టించుకుంటా. దోమలకైతే ఫుడ్ అయిపోయాను నేను. సేపు సాగొట్టేసాయి. నేను కాదు, ఎక్కడైనా దోమలు కామన్ అండి. తర్వాత తిరుపతి వచ్చేసాను. తిరుపతి రైల్వే స్టేషన్ ఇది. పైన బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నాను. ఇది బయట రోడ్ అండి, తిరుపతి బయట రోడ్డు, రైల్వే స్టేషన్ బయట. ఈ రోడ్లో నుంచి ఇంకా తర్వాత ఎంట్రన్స్ ఇది. అలా చిన్నగా ఇంకా ఫుల్ ప్యాక్ చేసుకుంటా చిన్నగా ఒక జీప్ మాట్లాడుకున్నానండి. ఆ జీప్ ఎక్కి అదే అండి నా జీపు. ఇక్కడ తిరుపతి బ్యాక్ కౌంటర్లో చెక్కింగ్ అండి. సుమోనా ఎప్పుడో నరసింహారెడ్డి ఆ మూవీస్లో సినిమా చూసాండి. తర్వాత ఇది ఎక్కాను. క్లైమేట్ అయితే సూపర్ అండి. ఇది తిరుపతిలో కూడా అండి నాన్ స్టాప్ వర్షం పడుతూనే ఉంది. జనాలు అందరూ బ్రిడ్జ్ కింద ఉండి అసలు ఎటు పోలేక పాపం చాలామంది అయితే. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 500 టికెట్ దర్శనం క్యూ కండి. రిజర్వేషన్ కోటా కింద వస్తుంది. 500 టికెట్ ఎమ్మెల్యే కింద వాళ్ళ కింద వస్తారు కదా అది. ఇది వచ్చేసి బయట అండి, తిరుపతి బయట అది ఏమంటారు, బయట కూర్చుండే దగ్గర కాలినడక అదంతా ఇట్టే ఊరేగింపు అంతా జరుగుతూ ఉంటుంది చుట్టూ మొత్తం. ఇంకా తర్వాత ఇంకా లోపలండి బయట అడ్డి తిరుగుతూ ఉన్నాము. కాసేపు మా వాళ్ళేమో షాపింగ్ అంటారు, కాసేపు నేనేమో బయటకు తిరుగుతూ ఉంటాను. ఇటు కాక ఇంకా తిరుపతిని స్టార్ట్ అయిపోయామండి. వెళ్ళిపోతున్నాం ఇంక ఒంగోలుకి. దర్శనం అయితే బాగానే జరిగింది. క్యూ కౌంటర్లో ఒక 1.5 hour పడింది. ఎక్కడ కూర్చోలేదు. వర్షం పడుతుందని చెప్పి బయట ఒక అరగంట సేపు నించోబెట్టారని, అంతేగాని లోపలికి అయితే ఫాస్ట్గా వెళ్ళిపోయాము. ఎక్కడ ఒక చాటు కూడా కూర్చోలేదు. లోపలికి ఫోన్స్ అలో లేదు కాబట్టి లోపల వీడియో తీయలేదు, లేకపోతే వీడియో తీస్తాను. ఇప్పటి నుంచో వస్తున్నా కాబట్టి ఇది ఎంత కిందకి వెళ్ళే రూట్ అండి. ఇది నేను పెనోరామా పెట్టి మొత్తం దాన్ని అందరం తీసాను. ఫాస్ట్ మూమెంట్ ఏమంటారు, ఏదో ఉంది సంథింగ్. ఇదండి తిరుపతికి వెళ్ళా. మొత్తం కిందంతా రూట్ ఇది. కాలినడక మొత్తం వస్తున్నారు జనాలందరూ. ఆ వర్షంలో నేను తడుచుకుంటూ వస్తున్నాం. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ మై బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.